మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. పిల్లల్లో అసలు నెగిటివ్ థాట్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి అంటారంటే, తెలుసో తెలియకో ఒక సబ్జెక్ట్ పైన వాళ్ళకి ఏదైనా అర్థం కానప్పుడు, లేదంటే ఒక టీచర్ ఎప్పుడైనా పనిష్ చేసినప్పుడు, ఇంట్లో సిచ్యుయేషన్ ఏదైనా వాళ్ళకి అనుకూలంగా జరగనప్పుడు వాళ్ళకి అలా నాటుకుపోతూ ఉంటుంది. మనం వాటిని తీయలేము అంటారు. అందుకే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి డెవలప్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో థాట్స్ని చాలా పాజిటివ్ వేలో కన్వే చేయండి, ఏది చెప్పినా నెగిటివ్ వేలో పడిపోతుందని, ఆ ముద్రలుగా మిగిలిపోతాయని చెప్తారు. అవును. ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా డెవలప్ అవుతాయి అంటారు? అసలు చాలా మంది పేరెంట్స్కి తెలుసో తెలియక ఒక ముద్ర, ఒక లేబుల్ వేస్తూ ఉంటారు పిల్లల మీద. ఆ నెగిటివ్ థాట్స్ పిల్లలు ఎలా డెవలప్ అవుతాయి? ఎస్ మేడం. యాక్చువల్గా మనల్ని ఎవరైనా అసలు మీరు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం అడిగితే, అంటే ఎదుటి వాళ్ళు మనం అడిగినప్పుడు నేను డాక్టరు, నేను యాంకరు, నేను టీచరు, నేను లాయరు, ఇవన్నింటికి అది వాళ్ళ ప్రొఫెషన్. కానీ ఒక రైట్ క్వశ్చన్ మీరెవరు అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా గతంలోని ఆలోచనలే ప్రస్తుతం ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అదే మనం భవిష్యత్తులో తయారవబోయే మనం. సో ఒక ఆలోచన అనేది కంప్లీట్గా ఒక మనిషిని నిర్వచిస్తుంది అనమాట. సో అంతటి ముఖ్యమైన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వేలో వెళ్తాం, ఒకవేళ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వేలో వెళ్తాం ఖచ్చితంగా. కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, పిల్లలకి ఎప్పుడైతే మనం బాల్యంలో ఎలా అయితే నాటుతామో ఆలోచనలు, అవే వాళ్ళ కంప్లీట్ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేస్తాయి. కాబట్టి మనం పాజిటివ్గా నాటామా నెగిటివ్గా నాటామా అనేది అది పేరెంట్గా, టీచర్గా, సొసైటీగా, ఫ్రెండ్స్గా అందరి బాధ్యత అనమాట. ఒక వ్యక్తి అంటే రెబల్గా తయారయ్యాడు, లేదు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారయ్యాడు అంటే తనకు రీజన్ ఏంటంటే తను బాల్యంలో వేసినటువంటి ఆ విత్తనాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అలా తయారయ్యేలా చేశాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేడం, ఒక బాబు బాల్యంలో తన చిన్నతనం నుంచి అన్నీ పాజిటివ్గానే, అంటే నేచర్ని ఎంజాయ్ చేయడం కానీ, లేకుంటే క్లౌడ్స్ని ఎంజాయ్ చేయడము, ట్రీస్ అంటే బాగా ఇష్టము, బటర్ఫ్లైస్ని చూడడము, ఇలా తనకి రిపీటెడ్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే ఏది ఎక్కువ సార్లు జరిగితే అది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. ఇప్పుడు తను ఓన్లీ ఎక్కువ పాజిటివ్ని ఆస్వాదించండి అనుకుందాం. తన బ్రెయిన్లో, తన సబ్ కాన్షియస్ మైండ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫీలింగ్సే బిల్డ్ అవుతాయి. లేదు అదే చిన్నతనంలో ఒక అబ్బాయి మమ్మీ డాడీ గొడవలు కానీ, లేకుంటే పక్కింటి వాళ్ళ గొడవలు కానీ, అంటే రక్తం చిందించే వీడియోలు, లేకుంటే యాక్సిడెంట్స్, ఇట్లాంటివి ఎక్కువ చూసిండు అనుకోండి, తన మెమొరీలో ఏవి స్టోర్ అవుతాయి? ఈ మెమరీసే ఉంటాయి కంప్లీట్. ఖచ్చితంగా ఈ నెగిటివ్ బ్యాడ్ మెమరీసే స్టోర్ అయి ఉంటాయి. అయితే మనం ఇంతకు ముందు కూడా ఒక టాస్క్ చేసాం మేడం. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ వస్తువులు ఏమేమి ఉన్నాయి చూడండి అని చెప్పాను నేను మీకు. ఈవెన్ ఇప్పుడైనా మీరు ఒకసారి రెడ్ కలర్ వస్తువులు చూడండి మేడం. కదా, అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే, జస్ట్ మీరు ఇప్పుడు రెడ్ కలర్ వస్తువులు చూసి ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను చెప్పినప్పుడు మీ సెన్సరీ ఫస్ట్ సెన్స్ తీసుకున్నా, అంటే చెవుల ద్వారా విన్న తర్వాత నేను మిమ్మల్ని రెడ్ కలర్ వస్తువులు చూడండి అన్నప్పుడు మీ షార్ట్ టర్మ్ మెమరీలో నేను రెడ్ కలర్ వస్తువుల్ని చూడాలి అని ఫోకస్ వెళ్ళింది. ఇప్పుడు మనం ఓన్లీ రెడ్ కలర్ మీదనే ఫోకస్ చేస్తాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ పిల్లల లోపల ఏదైతే సబ్ కాన్షియస్గా ఫీడ్ అయిందో, అంటే మీ షార్ట్ టర్మ్ మెమరీలో రెడ్ కలర్ వస్తువులు చూడండి మేడం అని నేను చెప్పాను, పిల్లల లోపల అది నెగిటివ్గా ఫీడ్ అయిందా పాజిటివ్గా ఫీడ్ అయిందా, జస్ట్ వాళ్ళ ఆ మెమొరీలో నుంచే రీకలెక్ట్ చేసుకున్నవే అప్పటికప్పుడు వచ్చే థాట్స్. అంటే స్టోరేజ్ అయిన థాట్స్ని మనం కలెక్ట్ చేసుకోవడమే అప్పటికప్పుడుగా మనకు వచ్చే థాట్స్, అది మన బిహేవియర్ అనమాట. అంటే నేనేమంటున్నానంటే, పిల్లల లోపల పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ బిహేవియర్ వస్తుంది, నెగిటివ్ థాట్స్ బిల్డ్ చేస్తే నెగిటివ్ బిహేవియర్ వస్తుంది. అంటే మనం ఎలా ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మెమరీ 3 టైప్స్ ఉంటుంది మేడం. ఒకటి సెన్సరీ మెమరీ, నెక్స్ట్ షార్ట్ టర్మ్ మెమరీ, ఒకటి లాంగ్ టర్మ్ మెమరీ. సెన్సరీ మెమరీ ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక స్టిక్ పెన్ ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం స్టిక్ పెన్ అంటే ఎక్కడ చూడలేదు, అంటే మీ బాల్యంలో ఉండొచ్చు, స్టిక్ పెన్ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు జస్ట్ ఓకే దీన్ని స్టిక్ పెన్ అంటారా అని ఫస్ట్ మన సెన్స్ ఆర్గన్స్ నుంచి చూసి నేర్చుకుంటాం, అంటే టచ్ చేయడము చూడడం నుంచో. తర్వాత దీన్ని ఓకే అంటే నార్మల్ పెన్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా స్పీడ్గా రాయగలుగుతుంది, ఇది మన షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. దీన్ని ఎక్కడ చూసినా కూడా మనం జస్ట్ ఈ స్టిక్ పెన్స్ చూస్తే మీకు ఆలోచన వస్తుంది, ఇది స్పీడ్గా రాయగలుగుతుంది, నార్మల్ కంటే డిఫరెంట్గా ఉంటుంది, ఇది కలర్గా మనకు అవైలబుల్గా ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని మీద ఒక ఫీల్, అంటే దీని మీద ఒక ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే స్పీడ్గా రాయగలుగుతుందో అన్న అక్కడ క్యాచ్ చేస్తాము, అండ్ కొత్తగా ఉంది కాబట్టి. అంటే మన బ్రెయిన్లో అది స్టోర్ అయింది. అంటే మనం నేర్చుకున్న దానికి మనం ఏదైనా ఒకటి ఆపాదిస్తాం అనమాట, స్పీడ్ గా రాయగలుగుతుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, కొత్త ఐడెంటిటీ ఏదో ఉంటుంది, దాని
వెంటనే గుర్తుపెట్టుకుంటాం, అంతే. అది లైఫ్ లాంగ్ అలాగే కనిపిస్తుంది అంతే. మనకి. అంటే ఫస్ట్ సెన్స్ ఆర్గన్స్ నుంచి చూస్తాం, తర్వాత షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది, అంటే మనం ఎక్స్పీరియన్స్ Yes. చేసినప్పుడు, తర్వాత అది మనకు నచ్చింది అనుకోండి సబ్ కాన్షియస్, నచ్చినా నచ్చకపోయినా సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ టైం దాన్ని మనము జస్ట్ ఈ స్టిక్ పెన్ చూపించినప్పుడు మీకు ఇదంతా కూడా గుర్తొచ్చి ఓకే ఇది స్టిక్ పెన్ అని మీరు చెప్తారు. ఇది ఎలా చెప్తున్నారంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఫస్ట్ టైం ఆ పెన్ను చూసినప్పుడు అది స్టోర్ అయింది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని ఈజీగా దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. అభిప్రాయం అనొచ్చు. అంటే ఇప్పుడు ఈవెన్ ఒక కొత్త వ్యక్తి కలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తితో మనం ఫస్ట్ టైం మాట్లాడినటువంటి ఆ వర్డ్స్ ఏదైతే ఉంటాయో, లేకుంటే ఆ వ్యక్తి మధ్య మన యొక్క సంబంధం రిలేషన్ ఎలా ఉంటుందో అది ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి వస్తుంది. అంటే అది పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు. సో నేనేమంటున్నానంటే పిల్లల లోపల ఇలా పాజిటివ్గా క్రియేట్ చేస్తే పాజిటివ్, నెగిటివ్గా క్రియేట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లల మీద ఎక్కువ సార్లు పిల్లలకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఈవెన్ అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. దీనికి రీజన్ ఏంటంటే మన బాల్యం. దీన్ని మనం ఒకవేళ అంటే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసినట్టయితే మనం దాన్ని పాజిటివ్ వేలోకి మార్చుకుంటాం. కానీ చాలామంది దీన్ని ఎలా దాన్ని మార్చుకోవాలో తెలియక ఇంకా అది నెగిటివ్ వేలోనే ఉంది అనమాట. ఏం జరుగుతుంది అంటే మరి ఎందుకు రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వస్తుంటే వీళ్ళు ఎప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుతారంటే మనం ఒక విషయాన్ని ఆలోచించినా లేకుంటే మన బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే న్యూరోకెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మేడం. ఆ న్యూరోకెమికల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ న్యూరోకెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి అనమాట. ఆ న్యూరోకెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు ఒకటే థాట్ని రిపీటెడ్గా వస్తుంది. దాన్ని మనం నెగిటివ్ థాట్స్ అంటాం. ఇలాంటి వాళ్ళకే నాకేమన్నా అయితే, మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే, నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే, నేను వెళ్ళేటప్పుడు ఏమన్నా అయితే, ఇట్లాంటివి రిపీటెడ్గా ఎందుకు వస్తుండే అంటే వాళ్ళ లోపల జరిగిన ఆ న్యూరోకెమికల్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక అదే కొట్టుమిట్టాడుతుంటారు. దీని నుంచి వాళ్ళకి ఈ నెగిటివ్ ఎక్కువ రిపీట్ అయ్యి స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ని కంటిన్యూస్గా వాళ్ళు క్యారీ చేస్తే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇలాంటి డిప్రెషన్లకు వెళ్ళిన వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేయాలని, లేకుంటే మేము ఇంకా బతకలేమని కంప్లీట్గా వాళ్ళకి లైఫ్ మీద హోప్స్ కోల్పోతారు అనమాట. అంటే ఒక నెగిటివ్ థాట్ కంప్లీట్గా మీ లైఫ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే మీకు ఏ థాట్స్ వస్తున్నాయి కొంచెం అవేర్ ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా 60,000 థాట్స్ ప్రతిరోజు వస్తాయి మేడం. దాంట్లో 90% రిపీటెడ్ థాట్సే వస్తుంటాయి. ఒక 10% కొత్త థాట్స్, బుక్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, లేకుంటే మన ఎన్వైర్న్మెంట్ నుంచి కొత్త థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ 90% రిపీటెడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ వస్తే వెంటనే వాటిని మీరు పాజిటివ్ థాట్స్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. షూర్ అండి. సో మీరు చెప్పినట్టుగానే నెగిటివ్ థాట్స్ అనేది ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. అది కనుక చిన్నప్పటి నుంచి కనుక డెవలప్ అయితే తెలుసో తెలియకో ఆ చూసే దృష్టికోణం మారదు పిల్లలకి. సో పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, స్కూల్లో ఏ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, ఏది పడకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్న వాటిపైన ఎప్పటికప్పుడు వాళ్ళు కీన్ అబ్జర్వేషన్తో కనుక ఉండగలిగితే పిల్లల్లో కొన్ని థాట్స్ని మనం పడకుండా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ థాట్స్తో ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టుగానే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, ఇంకా నాకు రాదు అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో ఇంట్రెస్ట్ చూపించరు, అదొక థాట్ ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఒక నెగిటివ్ థాట్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. స్కూల్ పైన, రిలేషన్షిప్స్ పైన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఆ అభిప్రాయాన్ని ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనం తీసేయాలి అన్నా, లేదా ఎంత చదివినా నాకు గుర్తుండదు, ఆ మెమరీ పవర్ కూడా లాస్ చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన సెషన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? ఎస్ మేడం. అంటే చాలా మందికి నేను చెప్పాను కదా, అంటే బాల్యంలో ప్రోగ్రామ్ జరిగింది, దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. కానీ ఆ రీప్రోగ్రామింగ్ చేసే ప్రాసెస్లోనే వాళ్ళకి ఒక మంచి టెక్నిక్స్ నుంచి, అంటే క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్స్ అలాంటివి వాళ్ళ దగ్గర లైవ్లో అట్లాంటివి చేయించి కొన్ని టెక్నిక్స్ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట. అయితే చాలా మంది విద్యార్థులు దీని గురించి చాలా సఫర్ అవుతున్నారు మేడం. అంటే అది బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకుంటే స్టడీస్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఈవెన్ అది నెగిటివ్ థాట్స్లో ఉంటే వాళ్ళ బిహేవియర్ కూడా నెగిటివ్గా తయారవుతుంది. దాని మీద ఎప్పుడు కూడా స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు, వాళ్ళు అనుకున్న గోల్ని కూడా అచీవ్ చేయలేరు. కాబట్టి ఏ దానికైనా ఫస్ట్ మైండ్ సెట్ అయితే అన్ని సెట్ అవుతాయి. కాబట్టి మన క్లాస్ రూమ్లో అంటే ప్రతి మండే కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి మేడం. అయితే ప్రతి సండే కూడా మనం ఒక ఫ్రీ డెమో క్లాస్ని కండక్ట్ చేస్తామన్నమాట. ఆ డెమో క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టడీస్ అంటే అసలు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇన్ని రోజులు నేను స్టడీస్లో వీక్ అనుకున్నాను, నేను స్టడీస్లో వీక్ కాదు, నాకు తెలియక నేను ఇన్ని రోజులు ఆగిపోయాను, ఈ ప్రాసెస్ని ఫాలో అయితే నాకు స్టడీస్ స్ట్రెస్ కాదు, నేను కూడా ఒక ప్లేవే మెథడ్లో స్టడీస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదే ఫ్రీ డెమోలో వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడిగి క్లారిటీ తీసుకోవచ్చు. మన ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటుంది. అలాగే క్లాస్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మీకు ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు డీటెయిల్స్ అందిస్తుంది. షూర్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.